పోతన భాగవతము విధాత వరాహస్తుతి. పంకజోధర నీవ పారకర్ముండవు భవదీయ కర్మాప్తి పారమరయ నెరిగెదనని మది నిశ్చగించిన వాడు పరికింపగా మతి ప్రస్తుగాక. విజ్ఞానియే చూడ విశ్వంభుని యోగ మాయాపయోనిధి మగ్నమౌట తెలిసియు తమ బుద్ధి తెలియని మూడులా నీ మన నకిల లోకేశ్వరేశ దాస జనకోటి కతి సౌఖ్యదాయకములు వితత కరుణా సుధా తరంగితములైన నీ కటాక్షేక్షణముల చేనెరయమమ్ము జూచి సుకులను జేయవో సుభగ చరిత. వరాహ దామోదర, అఖిల లోక పాలకులకు ఈశ్వరుడు అయినవాడా మంగళ చరిత. లోక కళ్యాణం కోసం నీవు చేసే కార్యాలు అనంతాలు, మహాసాగరము వంటి వాటి అంతు తెలుసుకుంటాను అనుకునేవాడు మతిలేనివాడు, అజ్ఞాని అవుతాడు గాని విజ్ఞాని కాడు. ఈ సమస్త ప్రపంచము నీ యోగ మాయా సాగరములో విలీనమై ఉందన్న సంగతి తెలుసు కూడా నీ ప్రభావాన్ని తెలియని మందబుద్ధులను ఏమనాలి? నీ చరణ దాసులకు సర్వదా సమధిక సౌఖ్యాన్ని కలిగించేవి అపారమైన కరుణానే అమృత తరంగాలు పొంగిపొరలే నీ కడగంటి చూపులతో మమ్మల్ని చక్కగా చూసి సుఖ సంతోషాలను అనుగ్రహించు అని ఈ పద్య భావం. అని బ్రహ్మవాదులకు అమ్మునివర్యులు భక్తియోగమున వినమితులై మనమున మోదము ముప్పురి కొనబొగుడిరి కురవిలతెగు త్రింబోత్రిన్ అని బ్రహ్మజ్ఞాన సంపన్నులైన మునివరేణ్యులు భక్తి ప్రపత్తులతో వినయ వినమ్రతలతో తమ అంతరంగాలలో ఆనంద తరంగాలు పొంగిపొర్లగా గిట్టలతో పర్వతాలను సైతం పగలగొట్టి జగజ్జిట్టి అయిన వరాహస్వామిని ప్రస్తుతించారు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.